లోకి సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 20వ అధ్యాయం 9వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 18వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మనం ఇక్కడ మైత్రేయ విదుర సంవాదం గురించి చర్చించుకుంటాము. సో ఇప్పటివరకు చూసాం నిన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ విదుర మైత్రేయ సంవాదంకి వచ్చేసాం. మధ్యలో వరహాలీలా చర్చించుకున్నాము. ఇప్పుడు విదురుడు మళ్ళీ మైత్రేయుని ఈ వరహలీల విన్న తర్వాత ఇప్పుడు ఏం ప్రశ్నలు అడిగాడు అనే విషయాన్ని ఈరోజు చూసి తర్వాత మళ్ళీ మైత్రేయుని ఎలా సమాధానం ఇచ్చాడు, ఇంకా అదే సమాధానం కొనసాగుతుంది వచ్చే అధ్యాయాల్లో కూడా చూద్దామంట. విదుర ఉవాచ. దీనికన్నా ముందు మనము మంగళాచరణ చేసుకున్నాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 9వ శ్లోకం. విదుర ఉవాచ. ప్రజాపతి పతి సృష్ట్వా ప్రజా సర్గే ప్రజాపతీన్ కిం ఆరభత మే బ్రహ్మన్ ప్రబ్రూహ్యవ్యక్త మార్గవిత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విదురుడు మైత్రేయుడికి అవ్యక్త మార్గవిత్ అంటే ఇవి మాకు అవ్యక్తం, అంటే మేము చూడలేము, అర్థం చేసుకోలేని అటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. సృష్టికి సంబంధించినవి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎలా జరిగింది సృష్టి, అన్ని విషయాలు కూడా మాకు తెలీదు, మేము తెలుసుకోలేము, మాకు వేరే మార్గం లేదు. మీరే అవ్యక్త మార్గవిత్, ఆ మార్గాన్ని మీరే చూపించాలి. ఎందుకంటే మీరు మాకు కనిపించని మాకు తెలియని విషయాలు మీకు తెలుసు, మీకు అవి అవగతం, అందుకనే మీరే మాకు అవి తెలియచేయాలి. ఎలాంటివి అంటే పతి సృష్ట్వ. బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టించిన తర్వాత తద్వారా ఇంకా ప్రజా సర్గే ప్రజాపతిని, ఇంకా ప్రజల్ని సృష్టి ఎలా జరిగింది అంటే రకరకాల ప్రజలు. ఇప్పుడు ఇంత మొత్తం ఇప్పుడు చూస్తే మన భూమి మీదే ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, అవునా? ఇంకా వాటన్ని సృష్టి ఎలా జరిగింది, ఇంకా అన్ని లోకాల్లో అన్ని రకాల జీవాత్మల సృష్టి, ఇంకా ఎవరెవరిని ఎలా సృష్టి జరిగింది. మరి ప్రజాపతుల్ని సృష్టించారు కదా, ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది అనే విషయాల్ని ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఇలా మనకి ఇక్కడ ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తారనమాట. కొన్ని విషయాలు అలా మనకు తెలియనివి ఎలా తెలుసుకుంటాం? సరైన ప్రామాణికమైన సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణకి ఇచ్చారు, మీకు సపోజ్ మీ తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే ఎలా? తల్లిని అడిగితే చెప్తుంది అనమాట. చిన్న బాబు పిల్లవాడు ఎవరైనా తండ్రి ఎలా తెలుస్తుంటాడు, ఎవరు తండ్రి? మమ్మీ వాళ్ళ అమ్మ చెప్తే తెలుస్తుంది. సో అలా అమ్మ అనేది ప్రామాణికమైన గురువు, ప్రామాణికమైన అథారిటీ.
అలాగే మరి ఇలాంటి విషయాలు, సృష్టికి సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవడం అంటే మనకు శాస్త్రాల్లో ఈ ఉదాహరణ ఇస్తారు. ప్రభుపాదుల వారు ముందు కూడా చెప్పారు. ఈ శాస్త్రాలు మనకు అలా వేదాలు, వేదశాస్త్రాలు అని పురాణాలు ఇవన్నీ కూడా మనకు అమ్మతో సమానం అన్నమాట. సో మనము ఈ వేదశాస్త్రాల నుంచి మన తండ్రి అయిన పరంపిత అయిన భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నమాట. అది సో అలా మనకు తెలియజేయగలవు. కానీ వీటిని మనం ఒక పరంపరలో, ప్రామాణికమైన గురువు నుంచి నేర్చుకుంటాం. అదే విషయం ఇక్కడ అందుకే విదురుడు ఆడుతున్నాడు మైత్రేయునికి. సో మీకు అన్నీ తెలుసు, ఎందుకంటే మీరు ప్రామాణికమైన గురు పరంపరలో మీరు ప్రామాణికంగా ఇవన్నీ నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. ఇవన్నీ మనం మామూలుగా తెలుసుకోలేము, చూడలేము. ఇవన్నీ ఎప్పుడో జరిగాయి కదా, మన ముందు జరగలేవు. కాబట్టి మనకు ఎలా తెలుస్తుంది సృష్టి ఎలా జరిగిందో? సో అది మనకు పరంపరలో సృష్టి జరిగినప్పుడు, జరిగిన సమయంలో ఎవరు ఉన్నారో, ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా వచ్చిన పరంపర మనది బ్రహ్మ సాంప్రదాయం. సో అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది అసలైన పద్ధతి. సో అది ఇక్కడ రాశారన్నమాట, అవ్యక్త మార్గవిత్. ఇలాగే మనము తెలుసుకోవాలి అసలు విషయం. మీరు కొంతమంది అంటారు, సైంటిస్టులు ఉన్నారు కదా, మేము సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి పరిశోధనలు చేసి తెలుసుకుంటాము అని. కానీ అందులో ఎన్నోసార్లు చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే మీరు మామూలుగా ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, ఒక పిల్లవాడికి తన తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే చాలా ఈజీ మార్గము, అథెంటిక్ 100% పర్ఫెక్ట్ వే ఏంటంటే వాళ్ళ అమ్మని అడగడం. కానీ అలా కాకుండా మేము సైన్స్లోంచి రీసెర్చ్ చేసి కనుక్కుంటాం. సరే, డిఎన్ఏ టెస్టింగ్ చేయొచ్చు. డిఎన్ఏ టెస్టింగ్ అంటే ఎవరు చేస్తారు, మరి ఎవరో తెలియదు కదా. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి డిఎన్ఏ టెస్టింగ్ చేయాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి మీరు డిఎన్ఏ టెస్టింగ్ చేయాలి, అవునా? సో భూమి మీద ఎంతమంది ఉన్నారు? కోట్లాది మంది ఉన్నారు. కోట్లాది మంది అందరి వ్యక్తులందరికీ కూడా మీరు ఒకేసారి డిఎన్ఏ టెస్టింగ్ చేయాలి, ఒకసారి ఎంత వీలైతే తొందరగా. సో ఇంతమందికి టెస్టింగ్ చేయాలంటే ఎంతో సమయం, ఎంతో ఖర్చు, ఎంతో కూడుకున్న పని. ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్లో ఇప్పుడు అందరికీ ఒకేసారి మరి వ్యాక్సిన్ రాగానే అందరికీ ఇవ్వాలంట. సో అది ఎలా ఇవ్వాలి, దాని గురించి గవర్నమెంట్లు అన్నీ తలకాయ అన్నీ బద్దలు కొట్టుకుంటున్నాయి. ఎలా ముందు వరకు ఇవ్వాలి, తర్వాత వరకు ఇవ్వాలి, అందరికి ఒకేసారి ఎలా ఇవ్వాలి, ఇంతమందికి ఎలా ఇవ్వాలి అంటే ఇది పెద్ద పని అన్నమాట, అవునా? సో ప్రతి దేశంలో ప్రతి ప్రధానమంత్రి ఆలోచిస్తున్నారు. ఆయన అలా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి మళ్ళీ కూడా కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందంట. అంటే ఏంటి అంటే వ్యాక్సిన్ పనిచేయలేదా, ఏమో లోపం ఉండొచ్చేమో. అంటే అలా పరిశోధనలో మన భౌతిక దీంట్లో కొన్ని లోపాలు కూడా ఉండొచ్చు, ఒకసారి ఫెయిల్ కూడా అవుతాయి. అంటే మీరు చాలామందికి టెస్టింగ్ చేస్తారనుకోండి, దానికి సమయం పట్టే సమయము ఇప్పుడున్న టెక్నాలజీ అంతా పట్టుకొని కూడా ఎన్నో సంవత్సరాలు, కనీసం ఒక 800 సంవత్సరాలు పడుతుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఆ పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉండదు, వాళ్ళ నాన్న ఉండదు, అందరూ చనిపోతారు అలా అన్నమాట. ఒకవేళ సరే అందరికన్నా ఫాస్ట్గా అయిపోయింది, మేము ఫాస్ట్గా చేసాం, ఇప్పుడు ఇంకా డెవలప్ అయిపోయింది టెక్నాలజీ, ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఇప్పుడు అది ఎలా అంటే డిఎన్ఏ టెస్టింగ్లో కూడా మనకి అంత అక్యురేట్గా తెలియదు అనమాట. ఒకవేళ అనుకున్న అలా బతికే ఉన్నారు అందరూ, తక్కువ సమయంలో అయిపోయింది, అందరికి టెస్టింగ్ అయిపోయింది. అందులో ఎన్నోసార్లు ఫాల్ట్ టెస్ట్లో కూడా చేసేది అందరూ మనుషులే, కానీ ఎవడో ఇక్కడ తప్పు చేసినా కానీ తప్పుడు రిజల్ట్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఎన్నో చోట్ల తప్పు టెస్టులు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అలా కూడా కాదు, అన్ని టెస్టులు కూడా సరిగ్గా, ఒక్క టెస్ట్ కూడా మిస్టేక్ అవ్వలేదు, ఎక్కడా మిస్టేక్ అవ్వలేదు, అన్నీ కరెక్ట్గా వచ్చాయి అనుకున్నా కానీ 200 మంది క్లోజ్గా మీ తండ్రి అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. అంటే బాబు యొక్క తండ్రి అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. అంత మాత్రం చెప్పగలదు సైన్స్. సో ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు చేసి అది కూడా తర్వాత ఏం రిజల్ట్ వస్తుందో లేదో తెలియదు. సో దానికన్నా ఏంటంటే ఈజీ ఏంటంటే ఎలా వాళ్ళ అమ్మని అడిగితే తెలిసిపోతుంది అనమాట ఎవరి తండ్రి. అలాగే ఇక్కడ కూడా శాస్త్రాల నుంచి మనకు తెలిసిపోతుంది సృష్టి ఎలా జరిగిందో. ఇప్పుడు మీరు చూస్తే శాస్త్రవేత్తలు తలకాయ కొట్టుకుంటున్నారనమాట. ఇంకా రీసెర్చ్ నడుస్తూనే ఉంది, పరిశోధన చేస్తూ ఉంటారు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు దీనికోసం. సృష్టి ఎలా జరిగింది దానికోసం ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతం తయారు చేస్తుంటాడు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక సిద్ధాంతం సృష్టిస్తాడు, సృష్టించిన తర్వాత అందరు సైంటిస్టులు, అప్పుడున్న సైంటిస్టులు అందరిని ఒప్పించాలి. ఇప్పుడు సైన్స్లో ఎలా అంటే ఒక సిద్ధాంతం నువ్వు తయారు చేస్తావు అనుకో, ఫిలాసఫీ అంటే ఉండడం, దాన్ని థియరీ అంటారు. సిద్ధాంతం ఒక థియరీ అంటే ఒక కల్పితమైన థియరీ, ఎవరు చూడలేదు సృష్టి ఎలా జరిగిందో. మీకు తెలియదండి, స్కూల్లో కాలేజీలో చాలామంది పిల్లలకి ఇవే నేర్పిస్తుంటారు అంటే కల్పితమైన కథలు.
సైన్స్ పేరుతో, విజ్ఞానం పేరుతో నేర్పిస్తుంటారు. మేము చదివాము, అందుకే మాకు తెలుసు. ఎవరైతే చదివారో వాళ్ళకి తెలుసు. సో ఎలా సృష్టి జరిగింది, ముందు ఒక థియరీ ఉండేదన్నమాట. ఒక పెద్ద విస్ఫోటం జరిగేసి, బిగ్ బ్యాంగ్ థియరీ, విస్ఫోటం జరిగేసి అప్పుడు సృష్టి జరిగిపోయింది. ఎక్కడైనా విస్ఫోటం జరిగి ఒక బాంబు పేలితే అక్కడ ఏమైనా తయారవుతుందా? ఎక్కడైనా బాంబు పేలితే సృష్టి జరుగుతుందా, వినాశనం జరుగుతుందా? ఇదే విషయం నేను స్కూల్లో పిల్లలు అడిగితే వాళ్ళందరూ కూడా వినాశనమే జరుగుతుంది, ఎక్కడైనా బాంబు పేలితే సృష్టి ఏమైనా జరుగుతుందా అని. మరి బిగ్ బ్యాంగ్ థియరీ అంటే అదే కదండి అంటే, అక్కడ వెనకాల సైన్స్ టీచర్ కూర్చుందనమాట. వాళ్ళ సైన్స్ టీచర్ కూడా అవును కరెక్టే మీరు చెప్పింది, బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఎలా సృష్టి జరుగుతుంది, బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద విస్ఫోటం జరిగింది, పెద్ద బాంబు పేలడం లాంటిది. సో అందుకనే అది ఇప్పుడు సైంటిస్టులు ఎవరు దాన్ని ఒప్పుకోరు. అది ఎప్పుడు పాత థియరీ అనమాట. అది ఎప్పుడో కొట్టిపారేస్తారు ఆ థియరీని, పనికిరాని థియరీ అని. అయినా కానీ అది స్కూల్లో ఈరోజు మాత్రం బాగా చదివిస్తారు అందరికి చిన్నప్పటి నుంచి. అదేదో పెద్ద ఇంపార్టెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. దానికి చాలామంది లైన్లో నించొని టెస్టులు రాసి ఇంటర్వ్యూలు చేసి పిల్లల్ని ఎల్కేజీలో అడ్మిషన్కి లక్షలు పెట్టి మరి జాయిన్ చేస్తారన్నమాట ఈ విషయం నేర్చుకోవడానికి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనే కల్పితమైన కథను మీకు విజ్ఞానంగా అందించాను అవి నేర్చుకోవడానికి. అది మూర్ఖత్వం. దాని తర్వాత అది ఎప్పుడో పోయింది థియరీ, ఇప్పుడు పనికిరాదనమాట ఆ థియరీ, వేస్ట్. దాని తర్వాత ఎన్నో థియరీలు వచ్చాయన్నమాట. ప్రతి సంవత్సరం ఒక్కో థియరీ వస్తుంటుంది. అదేంటి అండి అలా ఎందుకు అంటే, ఇప్పుడు సైంటిస్ట్, అప్పుడున్న సైంటిస్ట్ ఆ థియరీని కనిపెట్టాడు, అందరూ సైంటిస్టులు అప్పుడు ఒప్పుకున్నారు, ఓకే చేస్తారు ఆ థియరీని. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో సైంటిస్ట్ ఇంకో థియరీ తీసుకొచ్చి ఆ ముందున్న థియరీని కన్నా ఇది నా థియరీ ఎంత గొప్పగా ఉంది అని అందరిని ఒప్పించేస్తాడు అనుకోండి. అప్పుడు అందరూ ఒప్పేసుకున్నారనుకోండి సైంటిస్టులు, ఆ థియరీ పాస్ అయిపోతుంది. అది కూడా మళ్ళీ మీకు పుస్తకాల్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత అలా అంటే వీళ్ళొక బిజినెస్ అన్నమాట. ఏదో ఒక థియరీ తీయాలి కదా, మరి ఊరికే కూర్చొని ఉంటే ఏం చేస్తున్నారు సైంటిస్టులు అంటారు కదా జనాలు. ఇంత డబ్బు ఖర్చు చేసి పరిశోధకులకు ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు పంపించే వాళ్ళు గవర్నమెంట్ కానీ కంపెనీలు కానీ అంటారు కదా. సో ఏదో ఒకటి తయారు చేయాలి, ఏదో ఒక థియరీ, ఏదో ఒకటి రిజల్ట్, ఏదో ఒక సిద్ధాంతం. సో ఇదంతా చాలా మోసం. అందుకే ప్రభుపాలు అంటారు కదా, ఇదంతా వీళ్ళు టీచర్స్ కాదు చీటర్స్ ఇలాంటి వారు. ఎందుకంటే వీళ్ళు మోసం చేస్తున్నారు అమాయకుల్ని డబ్బు పేరుతో, విజ్ఞానం పేరుతో. సో కొన్ని విషయాల్లో ఇలాంటి సృష్టివి. ఇప్పుడు మీరు హిస్టరీ అనుకోండి, ఇది పురాణం అంటే హిస్టరీ అనమాట. ఇప్పుడు పురాణం అంటే ఎప్పుడో జరిగిన కథలు ఇవన్నీ, అవునా? సో మనము స్కూల్లో కూడా మీకు నేర్పిస్తారు హిస్టరీ అని. మరి ఆ హిస్టరీలో ఏం నేర్పిస్తారు? మహా అంటే ఒక 100, 200, 300 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, దానికన్నా ముందు మహా అంటే 1000 సంవత్సరాల క్రితం వరకు ఏం జరిగిందో ఆ హిస్టరీలో కొద్దిగా చెప్తారు. దాని ముందు ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఏం జరిగింది ఏం లేదు, అప్పుడు ఎవరు లేరు, అందరూ అదేంటి అడవిలో అడవి మనుషులు ఉండేవాళ్ళు, కోతుల్లా ఉండేవాళ్ళు, తర్వాత మనుషుల్లా తయారయ్యారు. అంటే మీకు నేర్పించేది ఏంటంటే మీ అందరూ మీ యొక్క పూర్వీకులు అంటే మీ ముత్తాతలు అందరూ కూడా మీరు కోతుల నుంచి వచ్చారు, కోతుల వంశం నుంచి అనేది నేర్పిస్తున్నారు అనమాట. అంటే మనం స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మేము పెద్ద కోతుల వంశం నుంచి వచ్చిన కోతిమి అని తయారవుతున్నాం. అంటే అది విషయం నేర్చుకొని వస్తున్నాం స్కూల్ నుంచి బయటికి, కాలేజ్ నుంచి బయటికి. ఇదనమాట కోతులుగా తయారు చేస్తున్నారు మళ్ళీ. సో అది గొప్ప. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడి నుంచి వస్తుంది మన సృష్టి, మన జన్మ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మన శాస్త్రాల నుంచి తెలుస్తుంది. అవునా? మీకు గోత్రం ఉంటుంది, ముందు కూడా చెప్పారు కదా ప్రభుపాల్ వారు. ఏ గోత్రం అంటే ఎందుకు అంటే ఆ గోత్రంకి ఏదో సంబంధం ఉంది, ఆ ఋషికి ఏదో సంబంధం ఉంది మీకు. ఇప్పుడు అది చూస్తాం మనం. ఇప్పుడు సృష్టి ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రజాపతుల్ని ఎంతోమంది ఋషుల్ని మునుల్ని సృష్టిస్తారు. వీళ్ళ ద్వారా ఎన్నో రకరకాల సంతానం, రకరకాల ప్రజల సృష్టి జరుగుతుంది. ఇది అసలైన సృష్టి, అసలైన హిస్టరీ, అసలైన విజ్ఞానం. సో ఇవన్నీ మనకు పరంపరలో మాత్రమే వస్తున్నాయి అన్నమాట. పరంపరలో మాత్రమే నేర్చుకోవచ్చు. ఇవే మనకు ముందు గురుకులంలో నేర్పించేవారు అనమాట. ఎప్పుడైతే భారతదేశం మొత్తం విశ్వం విజేతగా, మొత్తం విశ్వంలోనే అన్నిటికన్నా సర్వశ్రేష్టమైన రాజ్యంగా కానీ దేశంగా కానీ ఉండేది అన్ని రంగాల్లో కూడా. అప్పుడు విదేశాల్లోంచి అందరూ కూడా భారతదేశంలోకి వచ్చి చదువుకునేవారు అనమాట. వేదశాస్త్రాలు గురుకులంలో ఇవే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కల్పితమైన సిద్ధాంతాలు చదువుకొని దాని నుంచి ఇంకా నేర్చుకోవడానికి, పరిశోధన చేయడానికి వేరే దేశాలకు వెళ్తున్నారు. అందుకనే మనము మన యొక్క అసలైన సంపదను గుర్తించాలన్నమాట. అదే ఇక్కడ అందుకే మనకు విదురుడు చెప్తాడు, అవ్యక్త మార్గవిత్. మేము తెలుసుకోలేని, మాకు తెలియని, మేము చూడలేని విషయాలన్నీ కూడా, మేము అర్థం చేసుకోలేని విషయాలు మా ఇంద్రియాల ద్వారా అవి మీరు చెప్పగలరు సాంప్రదాయంలో, పరంపరలో విని
ఏ మరీచ్యాదయో విప్రాయస్తు స్వాయాం భువో మనుః తే వై బ్రహ్మణాదేశాత్ కథం ఏతద్ అభావయం. సో ఇక్కడ నుంచి అవే విషయాలు అడుగుతున్నారు అనమాట. విదురుడు ఇక్కడ అడుగుతున్నాడు, అలా ప్రజాపతుల్ని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళకు కొన్ని సూచనలు ఇచ్చారు ఇంకా సృష్టిని ముందుకు తీసుకెళ్ళమని. అంటే ఇప్పుడు స్వయంభూమను మరీచి వీళ్ళని సృష్టించారని చూసాము, దాని తర్వాత ఇంకా ఏమని సృష్టించారు, ఏం జరిగింది అని విషయాలు అడుగుతున్నారు అనమాట. ఎలా విశ్వం మొత్తం మరి నిండిపోయింది ఇప్పుడు ప్రజలతో లేకపోతే రకరకాల జీవరాశులతో. సద్వితీయ కిమసృజన్ స్వతంత్రావుత కర్మసు ఆహోస్విత్ సమహత సర్వ ఇదం స్మ సమకల్పయన్. మరి ఇది సృష్టి, మరి వాళ్ళ యొక్క ఇప్పుడు ఈ ప్రజాపతులు వాళ్ళ యొక్క భార్యల ద్వారా ఈ సంతాన ఉత్పత్తి, ప్రజల ఉత్పత్తి ఇవన్నీ చేశారా, లేకపోతే వాళ్ళు ఒక్కొక్కరే స్వయంగా చేసేసారా? ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎలా ఒక్కరే ఎంతో సృష్టి చేశారు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయారా, లేకపోతే అందరూ కలిసి సృష్టి చేశారా, ముందుకు తీసుకెళ్లారా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? సో ఇవి ప్రశ్నలు అన్నమాట విదురుడు అడిగినవి. ఇప్పుడు మైత్రేయుని సమాధానం ఇస్తున్నారు. సో మైత్రేయుని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ మధ్యలోంచి ఇక్కడ నుంచి మను సృష్టించిన తర్వాత ఏం జరిగింది సృష్టి అనే విషయాలు అడుగుతున్నారు కనుక, మనుకు ముందు ఏమేమి సృష్టి జరిగిందో సర్గ విసర్గని సంక్షిప్తంగా చెప్పేస్తారు ముందు. దాని తర్వాత ఇక్కడ మనువుల నుంచి ఇంకా ఏం రకరకాల జీవరాశులు ఎలా సృష్టి జరిగింది అనే విషయం చెప్తారనమాట. దాని తర్వాత మనువు ఏం చేశాడు, మనువు ద్వారా ఇంకా రకరకాల ప్రజాపతులు మనువు ద్వారా ఎలా సంతానం ఇంకా ప్రజల సంఖ్య పెరిగిందనే విషయాన్ని విశ్వం మొత్తంలో అవి వచ్చే అధ్యాయం నుంచి వస్తాయి. ఇందులో ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. సో ఇక్కడ మాత్రం మనం ఈరోజు ఇప్పుడు చూసిన దాంట్లో సంక్షిప్తంగా చూద్దాం అనమాట. నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో ఇవన్నీ విషయాలు మనం ముందు కూడా ఒకసారి చూసుకున్నాము. ఈరోజు ఇప్పుడు నుంచి చర్చించుకునే విషయాలు సర్గ విసర్గకు సంబంధించినవి. అవి కొంచెం సమ్మరైజ్ చేస్తున్నారు ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా మధ్యలో. సో మళ్ళీ వెనక నుంచి కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వచ్చేసి తర్వాత ఈ పాయింట్ నుంచి మళ్ళీ విస్తృతంగా చెప్తారనమాట మనువు దగ్గర నుంచి. మైత్రేయ ఉవాచ దైవేన దుర్వితర్కేన పరేణ నిమిష్యేన చ జాతక్షోభాద్ భగవతో మహానాసిత్ గుణత్రయాత్. మైత్రేయము ఏమంటారంటే, ఈ విధంగా 3 గుణాలు, ప్రకృతి యొక్క 3 గుణాలు కూడా ఎలా అజిటేట్ అవుతాయి, ప్రేరణ ఎలా వాళ్ళకి దొరుకుతుందంటే ముఖ్యంగా భగవంతుడి దృష్టి కలుగుతుంది. ఇదంతా కూడా సృష్టి రచన ముందుకు ఎందుకు వెళ్తుందంటే, ఎందుకు ఇలా సృష్టి రచన అవుతుందంటే ఒక జీవాత్మ యొక్క ఇచ్ఛ, కర్మ కారణంగా, అవునా. అలాగే దాంతోపాటు సమయం, కాలం యొక్క ప్రభావం, వీటన్నిటి ద్వారా రకరకాల భౌతిక పదార్థాల సృష్టికి సంబంధించినవి ఉత్పన్నమయ్యాయి. ఇవి మనం ముందు కూడా చర్చించుకున్నాం. కాలం, కర్మ, జీవ. అవును, కరెక్ట్ అండి, ముందు కూడా చూసాం కదా. అవే ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నారు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, సృష్టించేది భగవంతుడే అయినా కానీ కారణం ఆయన ఎందుకు సృష్టిస్తున్నాడు అంటే జీవుడి యొక్క ఇచ్ఛ, కోరిక, దానికోసమే అనమాట. అదే ఇక్కడ రాశారు. ఇప్పుడు జీవాత్మలు అన్నీ కూడా వారి కర్మానుసారంగా, వాళ్ళ ఇచ్ఛానుసారంగా ఇప్పుడు వాళ్ళకి రకరకాల శరీరాలు అవన్నీ ప్రాప్తిస్తాయి కనుక దానికి కావాల్సిన సదుపాయాలన్నీ భగవంతుడు ఇక్కడ సృష్టిస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక శబ్దం ఉపయోగించారు, దుర్వితర్కి అన. ఎవరైనా అడుగుతారు ఈ ప్రశ్నకి, ఇక్కడ దుర్వితర్కి అన తర్క అంటే ఆర్గ్యుమెంట్. దుర్వితర్క చాలా కష్టమైన ఇది చెప్పడం. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు జీవాత్మ ఆలోచించడం స్టార్ట్ చేశారు, ఇలా నేను సపరేట్గా వెళ్ళి భోగిస్తాను, ఈ భౌతిక ప్రపంచంకి వెళ్తాను అని, లేకపోతే ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి పడ్డాడు, ఇలా ఎప్పుడు ఆలోచించడం, భోగించడానికి ప్రయత్నించడం స్టార్ట్ చేశారు ఒక జీవాత్మ అనే విషయాలు అవన్నీ కూడా ఆర్గ్యూ చేయడానికి లాభం లేదు. ఇలాంటి వాటిని తర్క వితర్క ఉపయోగించి ఏమాత్రం లాభం లేదు. అందుకనే ఇది తెలియదు మనకి ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది, కానీ అనంతకాలం నుంచి ఇది జరిగిందనమాట, జరుగుతూ వస్తుంది. సో రజ ప్రధాన మహతస్ త్రిలింగో దైవ చోదితాత్ జాతః ససర్జభూతాదిర్ వియద్ ఆదీని పంచశః. సో ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, అలా జీవుడి యొక్క ఇచ్ఛ, కోరిక, కర్మ అనుసారంగా ఇక్కడ అహంకారం అనేది మహత్తత్తులో అందులోంచి రజగుణం ప్రధానంగా ఉంటుంది. దాని నుంచి ఎన్నో రకరకాల పదార్థాలు సృష్టి చెందుతాయి. అన్నీ కూడా ఐదు సంఖ్యలో ఒక గ్రూప్లో ఉంటాయి. అలా
ఏంటి 5 సంఖ్యల గ్రూప్ అంటే మనం చూసాం ముందు కూడా. ఫస్ట్ ఒకటి పంచమహాభూతం, అవునా, భూమిరపో నలో వాయురుకం. దాని తర్వాత తన్మాత్రలు అంటే శబ్దం, రూపం, గంధ, స్పర్శ, ఇంకేమున్నాయి, శబ్దం, స్పర్శ, రూపం, రుచి, గంధ, ఇవి. దాని తర్వాత ఇంకో 5 ఏంటంటే జ్ఞానేంద్రియాలు, ఇంకో 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ. అలాగే కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, వాక్శక్తి ఇవన్నీ. సో ఈ విధంగా అన్ని సృష్టి జరిగాయి. మనం ఆల్రెడీ చూసుకున్నాం, జస్ట్ రివిజన్ అన్నమాట ఇది. తాని చైకాైకశ సృష్టం అసమర్థాని భౌతికం సంహత్య దైవయోగేన హైమం అండం అవాసృజన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ సృష్టించబడ్డ అన్ని పదార్థాలు ఇండివిజువల్గా, ఈ తన్మాత్రాలు, పంచమహాభూతాలు ఇవన్నీ కూడా కలిసి అవి ఇంకా ఒక సృష్టి కలిసి పనిచేయడం, కలిసి ఒక సృష్టి కావడం అనేది జరగలేదు. దానికి భగవంతుడిని ప్రార్థించుకుంటాయి అన్ని దేవతలు కూడా. అప్పుడు భగవంతుడు తన యొక్క శక్తి ద్వారా కొహెసివ్ ఎనర్జీని ఇక్కడ ఇచ్చారు. అది అన్నిటినీ కలిపి ఒక బ్రహ్మాండం అనేది తయారవుతుంది. అవును, అన్నీ 24 ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక బ్రహ్మాండంగా తయారవుతుంది. అండ రూపంలో ఉంటుంది బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం తయారవుతుంది. ఇంకా ఇందులో ఇంకే జీవరాశులు రాలేదు. సో శైష్టాబ్ధిశలిలే అండకోశో నిరాత్మక సాగ్రం వైవర్ష సాహస్రం అన్వవాతి శిరిక్తం ఈశ్వర. సో ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండం అనేది కారణ సముద్రంలో అలా తేలుతూ తిరుగుతూ ఉందన్నమాట. ఎప్పటివరకు అంటే అలా 1000 సంవత్సరాలు. దాని తర్వాత గర్భోదాక్ష విష్ణు ఈ యొక్క బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తారు. సో ఈ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అందుకే అన్ని బ్రహ్మాండాలు ఒకటే కాదు, అన్ని బ్రహ్మాండాలు కూడా కారణ సముద్రంలో అలా తేలుతూ తిరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్, తస్య నాభిరభూత్ పద్మం సహస్రారో ఖురుదీధతి సర్వజీవాని కాయుక్కో యత్ర స్వయం అభూత్స్వరాట్. భగవంతుడి యొక్క అదే గర్భోదాక్ష విష్ణు యొక్క నాభి నుంచి ఒక పద్మ పువ్వు వస్తుంది. అందులో అది ఎంతో కాంతివంతం, 1000 సూర్యుల యొక్క కాంతితో వెలిగిపోతుంది. దానిపైన బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. ఇంకా దాని లోపల అన్ని జీవరాశులన్నీ కూడా ఉన్నాయి. దీన్నే మొత్తం కలిపి హిరణ్య గర్భ అని అంటారని కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు తాత్పర్యంలో. సోను విష్టో భగవత యశ్యేతే శలిలాశ్రయే లోక సంస్థాన్ యథా పూర్వం నిర్మమే సంస్థయా స్వయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మంచి పాయింట్స్ రాస్తారు ప్రభుపాదుల తాత్పర్యంలో దీనికి. సో ఇక్కడ అలా గర్భోదాక్ష విష్ణు గర్భోదాక్ష సముద్రం మీద శయనించి ఉంటారు. దాని నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు, బాగానే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ అవతారం పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. కానీ ఫస్ట్ బ్రహ్మదేవుడు కదా పుట్టింది. సో ఇప్పుడు ఇంకొకరే ఉన్నారు అక్కడ బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు యొక్క హృదయంలో ప్రవేశించారు పరమాత్మ రూపంలో. ఆయనకు తగిన బుద్ధి, శక్తి అంతా ప్రసాదించారు. తద్వారా ఎలాగైతే ముందు సృష్టి ఉండేదో అలా మళ్ళీ సృష్టి రచన చేయడానికని. అందుకే ఇక్కడ సొంతంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయగలుగుతాడు. నిర్మమే సంస్థయా స్వయంగా సొంతంగా. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే బ్రహ్మదేవుడికి ఆయన మొదటి జీవి. ఇంకా భగవంతుడు ఆయన్ని ఇక్కడ రజోగుణంకి ఆయన నియంత్రించే అవతారంగా ఆయన అంటే అధికారిగా ఆయన్ని నియమించారు. ఆయన ఇప్పుడు శక్త్యావేశ అవతారం. భగవంతుడి యొక్క శక్తి ఆయనలో ప్రవేశించింది. పరమాత్మ రూపంలో భగవంతుడు ఆయనకు సరైన బుద్ధి కూడా ప్రసాదిస్తున్నారు. సో ఆయన ఇప్పుడు ప్రతినిధిగా నియుక్తించారు భగవంతుడు స్వయంగా బ్రహ్మదేవుణ్ణి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి. ఇప్పుడు ఆయన చేసిన సృష్టి కార్యాన్ని ఇప్పటి ఏదైతే సరిగా ఆయన చేశాడో, ఇప్పుడు విసర్గ మిగతా సృష్టి కార్యాన్ని కంటిన్యూ ఎవరు చేస్తారు? బ్రహ్మదేవుడు పుట్టేంత వరకు భగవంతుడు చేస్తాడు. బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు చేస్తాడు మిగతాది. ప్రజాపతుల్ని సృష్టించడం, రకరకాల జీవరాశుల్ని సృష్టించడం అన్నీ కూడా. ఇంకా అన్ని లోకాల విభజన కూడా బ్రహ్మదేవుడే చేస్తాడు. మీరు చూసాం, మనం చర్చించుకున్నాం. సో దానికి అంటే భగవంతుడు చేసే లెవెల్లో బ్రహ్మదేవుడు కూడా ఆ లెవెల్లో సృష్టి రచన చేస్తున్నారు. అంత శక్తి భగవంతుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి అనిపిస్తుంది అక్కడ బ్రహ్మదేవుడికి. భగవంతుడికి ఉన్నంత శక్తి బ్రహ్మదేవుడికి ఇక్కడ
ప్రదర్శిస్తున్నాడు, అంతా భగవంతుడి కృప ద్వారానే. ఎందుకంటే భగవంతుడే ఇచ్చాడు ఆయనకు అన్ని. ఎందుకు అంత ఇచ్చారు అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఎలాగైతే ఒక పెద్ద కంపెనీలో ఆ కంపెనీ యొక్క ఆయన ఓనర్ ఉంటారు, ఆ కంపెనీ ఓనర్ ఉంటారు. కానీ ఆయన ఏం చేశారు, ఆ కంపెనీని ఒక మేనేజర్కి అధికారం ఇచ్చారు నడపడానికి, అన్నీ చూసుకోవడానికి. సో ఆయనకు చాలా స్వతంత్రత మరియు చాలా అధికారం అనేది ఇస్తారు. ఒక సాధారణ ప్యూన్కో, ఆ కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగికో అంత అధికారం ఉండదు మేనేజర్కి ఉన్నంత. ఒక్కొక్కసారి ఏవైతే మరి పనులు, ఏవైతే కార్యాలు ఆ కంపెనీ యొక్క ఓనర్ చేయగలుగుతాడో అవన్నీ కూడా మేనేజర్ కూడా ఆయన ఇచ్చిన శక్తి కారణంగా ఆయన కూడా చేయగలుగుతాడు. సో సాధారణ మనిషికి కనిపించవచ్చు, అరే మేనేజర్ కూడా బాగానే శక్తి ఉంది, ఓనర్ ఎప్పుడు కనిపించడు, చేసేదంతా మేనేజరే అనుకోవచ్చు. మేనేజర్ కూడా ఓనర్ లాంటి ఒకే లెవెల్ శక్తి, లేకపోతే ఈయనే ఓనర్ అని కూడా. సో ఆ విధంగా ఎందుకు మరి ఆయనకు అంత శక్తి ఇచ్చారంటే, ఇప్పుడు ఆయన బాధ్యత కదా. ఇప్పుడు మేనేజర్కి మొత్తం బాధ్యత ఇచ్చారు, మొత్తం ఆ యొక్క కంపెనీ మొత్తం నడపడానికి. అందుకనే ఆయన బాధ్యతను తీసుకుంటున్నాడు. దానికి ఎంతో శక్తి, సామర్థ్యం, బుద్ధి, తెలివి, అధికారం అన్నీ కావాలి కనుక అవన్నీ కూడా ఎలాగైతే అవసరమో అవి ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా భగవంతుడు ఇచ్చాడనమాట, ఈ సృష్టి రచన నడపడానికి కావాల్సింది. సో ముఖ్యమైన విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే భగవంతుడు నుంచి అందరికీ కావాల్సిన బుద్ధి వస్తుంది కదా. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ రూపంలో హృదయంలో ఉంటారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. జ్ఞానము, స్మరణ శక్తి, అపోహనం, మర్చిపోయేది కూడా అన్నీ కూడా భగవంతుడి కృప. పరమాత్ముడే మనకి సరైన సమయంలో సరైన విషయం గుర్తు చేస్తాడు, సరైన విషయం అర్థమయ్యే చేస్తాడు, సరైన కొన్ని విషయాలు మర్చిపోయేలా చేస్తాడు, అన్నీ కూడా పరమాత్ముడే. సో పెద్ద పెద్ద సైంటిస్టులు అయినా సరే, వైజ్ఞానికులైనా సరే, ఏమైనా అద్భుతమైన విషయాలు కానీ కనుక్కున్న, ఆవిష్కరించిన అవన్నీ కూడా భగవంతుడి కృప వల్లనే జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందులో కూడా మనం భగవంతుడిని గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి, వర్ణించాలి, గుణగానం చేయాలి అందులో కూడా. లేకపోతే భగవంతుడి కృప లేనిదే, పరమాత్ముడి కృప లేనిదే ఎవరు కూడా ఏమి చేయలేరన్నమాట. ససర్జ ఛాయయా విద్యాం పంచపర్వాణమగ్రతః తామిశ్రం మందతామిశ్రం తమో మోహో మహాతమః. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ బ్రహ్మదేవుడు తన యొక్క ఛాయ, నీడ, షాడో, నీడ నుంచి 5 అంటే ఈ యొక్క బద్ధ జీవాత్మలను కవర్ చేసే 5 లేయర్స్, 5 ఏమంటాం కవరింగ్స్, 5 కవరింగ్స్ తయారు చేస్తారనమాట. మొత్తం కవర్ చేయడానికి జీవాత్మని తమో గుణంలో, అంధకారంలో ఉంచేటట్టుగా చేయడానికి 5 కవరింగ్స్ ఉంటాయంట. అంటే జీవాత్మ ఇక్కడ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒక 5 కవరింగ్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్, తమో గుణం యొక్క 5 కవరింగ్స్ ఉంటాయన్నమాట. అవేంటి? అవి కూడా బ్రహ్మదేవుడే సృష్టించాడు. ఎందుకు మరి అలా చూద్దామంట మనం. ఎందుకంటే జీవుడు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఇక్కడ భౌతికంగా భోగించాలి, భగవంతుడిలాగే భోక్త అవ్వాలి, భోగించాలని కదా. మరి దానికి మరి ఇవి అవసరం అనమాట, 5 లేయర్స్. తామిశ్ర, అంధతామిశ్ర, తమస్, మోహ, మహామోహ. ఇప్పుడు తామిశ్ర అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనం ముందు చర్చించుకున్నాం, కానీ ఇక్కడ బ్రీఫ్గా నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మనం చాలా రోజుల కింద ఇది స్టార్టింగ్లో వచ్చినప్పుడు చర్చించుకున్నాం మనము ముందు వేరే అధ్యాయంలో. తామిశ్ర అంటే ఓకే పొరలు అంటారా లేయర్స్ని? ఓకే 5 పొరలు అనమాట. ఓకే, అందులో ఫస్ట్ది తామిశ్ర అనమాట. తామిశ్ర అంటే ఇది భగవంతుడి పట్ల తామిశ్ర ఈర్ష్య మరియు క్రోధం భగవంతుడి పట్లే. తద్వారా అది ఎందుకు మొదలవుతుందంటే ఇలా భగవంతుడి యొక్క స్థాయి మర్చిపోయి మనం భగవంతుడి యొక్క దాసులం అనే విషయాన్ని మర్చిపోయి భగవంతుడి పట్లే ఈర్ష్య చెందడం, క్రోధితం అవ్వడం. తద్వారా ఏంటంటే ఇది మనము మర్చిపోతామన్నమాట, ఇది మనం భగవంతుడి యొక్క దాసులం అనే విషయం.
సో ఇది చాలా అంటే భగవంతుడు సమానం మనం అనుకుంటాం. అంటే మనను మనం భగవంతుడితో పోల్చుకుంటున్నాం. అరే భగవంతుడే అలా, నేను కూడా భగవంతుడిలాగా అవ్వాలి, లేకపోతే నేను భగవంతుడికి ఒకరే సమానం అన్నట్టుగా. కానీ ఈ తామిశ్ర అనేది కూడా చాలా కష్టం, అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక పదంలో ఉన్నా కానీ కొంతమంది ఈ తామిశ్రం అనే ఈ పొర నుంచి బయటపడలేకపోతారంట. వేరే పొరల కన్నా ఇది చాలా స్ట్రాంగ్ అనమాట కవరింగ్. అంటే ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రభుపాల్ వారు రాశారు ఇండైరెక్ట్గా, దెర్ ఆర్ మెనీ హూ వాంట్ టు బికమ్ వన్ విత్ సుప్రీం. అంటే ఎవరు? మాయావాదులు. ఇంకేంటి, మాయావాదులే కదా. వెళ్ళి ఆ బ్రహ్మంలో విలీనం అయిపోయి మేము కూడా ఆ బ్రహ్మంలో కలిసిపోయి ఒకటే అయిపోవాలి వాళ్ళ బ్రహ్మంతో. వాళ్ళ ప్రకారం అదే భగవంతుడు, అదే భగవాన్ మొత్తం. సో అంటే మేము భగవంతుడు సమానంగా అయిపోవాలి, అదే తామిశ్ర అంటే. సో అది కూడా ఒక రకమైన మాయావాదం కూడా. సో అందుకే అది ఆధ్యాత్మిక పదమైనా కానీ దీని నుంచి బయటపడలేకపోతారు వాళ్ళు. సో అందుకే మన భక్తి మార్గంలో మనం ఏంటంటే మనము భగవంతుడికి దాసుడు అవ్వాలని కోరుకుంటాము. కానీ మాయావాదులు ఏంటంటే భగవంతుడిలో కలిసిపోయి విలీనం అయిపోయి ఒకటైపోవాలనుకుంటారు భగవంతుడితో. ఇది మన సిద్ధాంతం కాదనమాట. సో అందుకనే ఈ తామిశ్రం నుంచి వాళ్ళు కూడా బయటపడలేకపోతారు. వేరే వాటి నుంచి బయటపడిపోతారేమో కానీ ఇక్కడ చిక్కుకుంటారు వాళ్ళు. భక్తి మార్గంలో ఉన్నవారే ఈ తామిశ్రం నుంచి కూడా బయటపడగలరు. అర్థమవుతుంది మనకి ఇక్కడ. అంధతామిశ్ర అంటే ఇప్పుడు సెకండ్ అనుకోవడం ఏంటంటే ఈ మృత్యువే అన్నిటికన్నా సమాప్తం, మృత్యు తర్వాత ఇంకేం లేదు, అదే అంధతామిశ్ర. అదేంటి మృత్యు తర్వాత ఏం లేకపోతే మరి ఆత్మకేమవుతుంది? ఆ ప్రశ్నకి సమాధానం దానికి నెక్స్ట్ ఏంటంటే తమస్ అంటే అసలు ఆత్మ ఏం లేదు, ఓన్లీ శరీరం అంతే. ఆత్మ అనే విషయమే లేదు, అంతా మనకి కనిపించే శరీరమే అంతే, అదే తమస్. దాని తర్వాత మోహ అంటే ఇప్పుడు మనకు ఉన్నది ఓన్లీ శరీరం అంతే. సో ఈ శరీరం పట్ల వ్యామోహం, ఈ శరీరం పట్ల మోహితం అవ్వడం, ఈ శరీరానికి సంబంధించిన వాటి పట్ల ఆసక్తి అవ్వడం, అంటే ఈ శరీరంతో సంబంధం ఉన్న వ్యక్తులు, పరివారం కానీ ఏవైనా సరే శరీరానికి సంబంధించినవన్నిటితో, శారీరకమైన సంబంధాలన్నిటితో కూడా ఎక్కువగా మోహిత చెందడం, ఆసక్తి చెందడం. ఇది ఇంకా లాస్ట్ మహామోహ అంటే ఇంకా ఈ శరీరానికి సంబంధించిన భోగించడానికి, దాని వెనకాల మ్యాడ్ ఆఫ్టర్ మెటీరియల్ ఎంజాయ్మెంట్. ఈ విధంగా శరీరం ద్వారా భోగించడానికి ఉన్మత్తమైపోవడమే మహామోహం అన్నమాట. సో ఇవి 5 పొరలు, కవరింగ్స్ మాయా. సో మనం మాయలో ఉంచడానికి బ్రహ్మదేవుడు సృష్టించేమన్నమాట. ఎందుకంటే మరి మనం అలా ఈ 5 కవరింగ్లో ఉంటేనే కదా మనం ఈ భౌతిక జగతంలో భోగించవచ్చు. జీవుడు ముందు నుంచే తెలుసుంటే మనం భగవంతుడి యొక్క దాసులమని మరి ఈ భౌతిక ప్రపంచంలో భోగించడానికి ప్రయత్నించాడు కదా జీవుడు. ఇక్కడ వచ్చిందే భౌతిక ప్రపంచంలో భోగించడానికి. అందుకే ప్రతి ఒక్క జీవాత్మ ఇక్కడ వచ్చినప్పుడు అలాగే ఆలోచించుకొని వస్తుంది. అందుకే మనకు ఇంత ట్రైనింగ్ అవసరం అనమాట, ఇంత సాధన అవసరం ఈ మోహం నుంచి బయటకు రావడానికి. లేకపోతే కొంతమంది అనుకుంటారు ఏంది ఇంత ట్రైనింగ్ ఇదంతా ఎందుకు అవసరం, సహజంగా ఏదనిపిస్తే అది చేయాలని. సహజంగా అయితే మరి మాయలోకంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ 5 పొరలతో మీరు కప్పిపుచ్చే ఉంటారనమాట ఈ అజ్ఞానంతో. సో ఆ విధంగానే వివరించాల్సి వస్తుంది. దీని నుంచి బయటపడాలంటే మరి సాధన చేయాలి, భక్తి చేయాలి, కొంచెం కష్టమైనా కానీ అప్పుడే మనకు అసలైన ఆనందం దొరుకుతుంది. సో ఇక్కడే మనం ఈరోజు చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సంవేద గౌరవ భక్త వృంద కీ జై, నితాయ్ గౌర సితనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.